నమస్కారం. విద్యార్థులందరూ కూడా డిజిటల్ పాఠాలు వీక్షిస్తున్నారు. ఆ పాఠాలను వీక్షిస్తున్నప్పుడు చాలా సందేహాలు కలిగి ఉంటాయి. వాటన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకుని ఉంటారు. ఒక చిన్న సూచన ఏంటంటే, ఇప్పటి వరకు లైవ్ లెసన్స్లో ఈ వారంలో లేదా అంతకుముందు వారాల్లో జరిగినటువంటి లైవ్ సెషన్లో వచ్చినటువంటి అంశాల మీద విద్యార్థులు ఆ సందేహాలను అడిగినట్టయితే, డౌట్స్ని అడిగినట్టయితే వాటిని క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెలికాస్ట్ కానటువంటి పాఠాలకు సంబంధించి మళ్ళీ ఇలాంటి సెషన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ టెలికాస్ట్ అయినటువంటి అంశాల్లో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, డౌట్స్ను క్లారిఫై చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఇవ్వబడింది. కాబట్టి విద్యార్థులను ఈ సూచనలను గమనించాలని కోరుకుంటూ, ఈరోజు కార్యక్రమంలో నాతో పాటు నా మిత్రుడు సివి హరికృష్ణ గారు, అదేవిధంగా ఇంకొక మిత్రుడు టి అజయ్ సింగ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విద్యార్థులు అందరూ కూడా టీవీల ముందర కూర్చొని మీరు ప్రశ్నలు, మీ సందేహాలు అడిగేటప్పుడు మీ యొక్క టీవీ వాల్యూమ్ను చిన్నగా చేసుకొని మీరు మీ పేరు, మీ యొక్క పాఠశాల పేరు, మీ ఊరు చెప్పినట్టయితే, సందేహాన్ని స్పష్టంగా అడిగినట్టయితే వాటికి మనం క్లారిఫికేషన్ ఏంటి, వాటి యొక్క సందేహాలు నివృత్తి అనేటువంటి చేసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు మన హరికృష్ణ గారు ఈ కాంతికి సంబంధించినటువంటి టిఐఆర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేటువంటి అంశం గురించి వివరించవలసిందిగా కోరుచున్నాను సార్. ఓకే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లైట్. ఇది ఒక కాంతి యొక్క ధర్మము. సో ఈ ధర్మంలో మనం ముఖ్యంగా చూసినట్లయితే క్రిటికల్ యాంగిల్ అనేది మనం ముఖ్యంగా చెప్పొచ్చు. సో క్రిటికల్ యాంగిల్ మనం చెప్పాలంటే, క్రిటికల్ యాంగిల్ ఎట్ వన్ యాంగిల్, ఎట్ సర్టెన్ యాంగిల్, when light travels from denser to rarer medium, light moves in the interface of the medium. So denser medium rarer medium నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తున్నప్పుడు, అదేవిధంగా డెన్సర్ మీడియం నుంచి బయటికి వెళ్ళకుండా అదే డెన్సర్ మీడియంలో అది ఇంటర్ఫేస్ అంటే ఆ మధ్య తలంలో గుండా వెళుతుంది. అదేవిధంగా ఇంకా క్రిటికల్ యాంగిల్ కనుక కొంచెం ఎక్కువ అయినట్లయితే అది మళ్ళీ తిరిగి అదే డెన్సర్ మీడియంలోకి రివర్స్ రావడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే, మనం ఈ యాంగిల్ని మనం క్రిటికల్ యాంగిల్ అంటున్నాం. సో వెన్ ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ రే అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈజ్ గ్రేటర్ దెన్ దట్ క్రిటికల్ యాంగిల్. సో లైట్ రిఫ్లెక్ట్స్ ఇన్ టు ద డెన్సర్ మీడియం అంటే అదే మీడియంలోకి రివర్స్లో వస్తుంది. సో ఈ ఫినామినాను మనం టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ అంటున్నాం. అదేవిధంగా తెలుగులో మనం సంపూర్ణాంతర పరావర్తనం అంటున్నాం. సంపూర్ణాంతర పరావర్తనానికి సంబంధించి చాలా రకాలైన మనకు ఉపయోగాలు, అంటే నిత్య జీవితంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్. సో డైమండ్ను తీసుకున్నట్లయితే మనకు ఈ వజ్రం అనేది ఎప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది. దీని మెరుపుకు కారణం ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, ఈ వజ్రంలో మనకు క్రిటికల్ యాంగిల్ వచ్చేసి 24.4 degrees ఉంటుంది. సో ఈ 24.4 degrees ఉండడం వల్ల వెన్ లైట్ ఎంటర్స్ ఇన్ టు ద డైమండ్, ఇట్ విల్ నాట్ కమ్స్ అవుట్. సో అది అందులోనే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ కంటిన్యూస్ టు రిఫ్లెక్ట్ ఇన్సైడ్. అందువల్ల మనకు డైమండ్ అనేది వెలుగుతూ ఉన్నట్టు కనిపిస్తుంటుంది. అదేవిధంగా మెడికల్ అప్లికేషన్ చూసినట్లయితే, అంటే డాక్టర్ కెనాట్ సీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ. సో ఈ కెన్ సీ ఓన్లీ ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. సో ఈ వాంట్ టు సీ ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. సో ఈ రిక్వైర్స్ సమ్ ఒక రకమైన ఒక సాధనం అవసరమై ఉంటుంది. అదే మనం చెప్పాలంటే ఆప్టికల్ ఫైబర్స్. అంటే ఒక ఆప్టికల్ ఫైబర్ లాంటి, ఒక బల్బు లాంటి ఒక సాధనాన్ని మన లోపలికి పంపించినప్పుడు అది ఇంటర్నల్ ఆర్గాన్స్ని డాక్టర్ క్లియర్గా చూస్తూ ఒక స్క్రీన్ పై చూసే విధంగా మనకు కనిపిస్తుంది. హరికృష్ణ గారు, ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. హలో, రాజేష్ కుమార్ ఫ్రమ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. రాజేష్, చెప్పు, నీ డౌట్ ఏంటి? Why synthetic fibers are more preferred than natural fibers? Okay. So natural fibers, synthetic fibers. So synthetic fibers are made of petroleum products actually. So they are harmful to our environment. And natural fibers అంటే ఏంటి? మనకు న్యాచురల్గా అంటే జనరల్గా బయట దొరికే దారాలు, అంటే నూలుల దారాలు, కాటన్, ఇలాంటివన్నీ కూడా మనకు న్యాచురల్ ఫైబర్స్గా మనం చెప్పొచ్చు. సో ఇవి మనం ఒకసారి మీరు ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ ద క్వాలిటీ ఆఫ్ దట్ న్యాచురల్ ఫైబర్స్ ఆర్ సింథటిక్ ఫైబర్స్, ప్లీజ్ డూ వన్ ఫ్లేమ్ టెస్ట్, సింపుల్ ఫ్లేమ్ టెస్ట్. ఒక కాటన్ని మీరు కాల్చండి, తద్వారా ఏం జరుగుతుందో మీరు గమనించండి. అదేవిధంగా ఒక సింథటిక్ ఫైబర్ని మీరు అంటే ఫ్లేమ్ టెస్ట్లో పెట్టండి,
దాని ద్వారా మీరు ఏం గమనిస్తారు, సింథటిక్ ఫైబర్స్ ఇట్ విల్ మెల్ట్. సో మెల్ట్ అయ్యి మనకు దార అంటే ఒక చిన్న చిన్న దారలాగా కిందికి సాగిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. అంటే ఈ సింథటిక్ ఫైబర్స్ అనేవి ఎక్కువగా అంటే డీగ్రేడ్ అంటే తొందరగా డీగ్రేడ్ కావు, అంటే తొందరగా విచ్ఛిన్నం కావు. అదేవిధంగా ఇప్పుడు న్యాచురల్ ఫైబర్స్ అనేవి చాలా తొందరగా డిగ్రేడ్ అవుతాయి. మనం దీంట్లో మనకు అంటే భూమిలో కలిసిపోయినప్పుడు ఇట్ కాంట్ మెర్జ్ ఇన్ టు ద సాయిల్. సో కాబట్టి డీకంపోజ్ తొందరగా కావు. సో దట్స్ వై వీ యూజ్ మోర్ అంటే మనకు మోర్ న్యాచురల్ ఫైబర్స్ దాన్ సింథటిక్ ఫైబర్స్. ఎగ్జాంపుల్ పాలిస్టర్ కానీ నైలాన్ కానీ. సో ఇఫ్ యూజ్ పాలిస్టర్ ఆర్ నైలాన్, even our so many plastic things are there made of that synthetic fibers. So that's why we are using natural fibers. ఓకే, మరొక ఫోన్ కాల్ వస్తుంది. హలో సార్, బాబు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం పేరు? హైదరాబాద్. పేరు గణేష్. గణేష్, చెప్పు నీ డౌట్ ఏంటి? సార్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హాఫ్ బౌ ప్రిన్సిపల్ సార్? హాఫ్ బౌ ప్రిన్సిపల్. ఓకే, హాఫ్ బౌ ప్రిన్సిపల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా అజయ్ సింగ్ గారిని. ఓకే, మనకు ముఖ్యంగా ఆర్బిటాలలో ఎలక్ట్రాన్ల పంపిణీ విధానం గురించి మనం నేర్చుకొని ఉన్నాం. సో ఇందులో ముఖ్యంగా ఈ ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్బిటాల్స్లలో ఎలక్ట్రాన్ల పంపిణీని మనం ఎలక్ట్రాన్ విన్యాసం అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఎలక్ట్రాన్ల ఒక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లను ఏ విధంగా నింపాలి అనేటువంటి విధానంలో మనకు ముఖ్యంగా ఒక 3 నియమాలు చెప్పడం జరిగింది. ఒకటి ఆబో ప్రిన్సిపుల్, అలాగే పౌలీ ఎక్స్ప్లోషన్ థియరీ, పౌలీ వర్జ నియమము, అలాగే మనకు హుండ్ నియమం, హుండ్స్ రూల్ అనేటువంటి ఈ 3 నియమాల ద్వారా మనం ఎలక్ట్రాన్లను ఆర్బిటాల్లో వివిధ శక్తి స్థాయిలో మనం నింపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకు చాలా గతంలో ఉన్నటువంటి పరీక్షలో కూడా మనం చాలాసారి హుండ్ నియమం గురించి మనం పరీక్షలో రావడం జరిగింది. అలాగే ఈ రూల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఇవి. అయితే ఇందులో మనకు ఆబో నియమం అనేటువంటిది మనకు ఎట్లా ఉంటుంది అంటే ఒక శక్తి స్థాయి క్రమం ఏదైతే ఉందో, అంటే ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ అనేటువంటివి ఇవి వాటి యొక్క శక్తి ఆధారంగా, వాటి శక్తి క్రమం ఆధారంగా మనం నింపుతామన్నట్టు. అయితే ఎస్ ఆర్బిటాల్ తక్కువ శక్తి ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ దానికంటే కొద్దిగా ఎక్కువ, దాని తర్వాత డి ఆర్బిటాల్, దాని తర్వాత ఎఫ్ ఆర్బిటాల్ అనేటువంటి ఈ క్రమంలో మనం నింపుతున్నాం. అయితే ఎలక్ట్రాన్లను మనం ఆర్బిటాల్లో నింపే క్రమంలో తక్కువ శక్తి గల ఆర్బిటాలను ముందు నింపాలి, దాని తర్వాత ఎక్కువ శక్తి గల ఆర్బిటాలను మనం తర్వాత నింపాలి అనేటువంటి క్రమంలో ఈ అబ్బో నియమం ఉంటుంది. అబ్బో ఆ విధంగా చెప్పడం అంటే ముందుగా ఆర్బిటాల క్రమంలో తక్కువ శక్తి ఎస్ ఆర్బిటాల్ నిండిన తర్వాతనే పి ఆర్బిటాల్లోకి వెళ్ళాలి. సో 1s 2s 2p 3s 3p 4s 3d అనేటువంటి ఈ క్రమంలో మనకు ఈ విధానంలో మనం n+l వాల్యూ ఆధారంగా మనం ఈ క్రమాన్ని మనం ఈ ఎలక్ట్రాన్లను నింపుతాం. n అంటే మనకు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l అనేటువంటిది యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఈ 2 విలువల ఆధారంగా మనం ఏం చేస్తాము అంటే ఎలక్ట్రాన్లను వాటి కర్పరాలలో ఈ ఆర్బిటాల్లో నింపడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. n+l వాల్యూ 2 కూడి మనము ఎప్పుడైతే దాని ఆధారంగా వచ్చేటువంటి మొత్తం విలువలో ఎప్పుడైతే తక్కువ విలువను మనం ముందు నింపి ఆ తర్వాత ఆ క్రమంలో వేరే వాల్యూస్ని మనం చెప్పడం వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా ఆబో నియమం ద్వారా మనం ఎలక్ట్రాన్లను అంటే తక్కువ శక్తి గల ఆర్బిటాలను ముందు నింపి దాని తర్వాత ఎక్కువ శక్తి గల ఆర్బిటాలను నింపడం అనేటువంటిది, అంటే ఎలక్ట్రాన్ నింపడం అనేటువంటిది ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇక్కడ మనకు ముందుగా ఒకవేళ 3s తీసుకున్నట్టయితే ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు దాని యొక్క n వాల్యూ మనకి ఏమవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు 3s అనేటువంటిది ఆర్బిటాల్ తీసుకున్నట్టయితే 3 అనేటువంటిది దాని యొక్క ప్రైమ్ నెంబర్ అవుతుంది కాబట్టి ప్రధాన సంఖ్య 3. అలాగే మనకు దాని ఎల్ వాల్యూ ఏమవుతుంది మనకు 0గా తీసుకుంటాం అన్నట్టు. అలాగే మనము 3p తీసుకున్నాం అనుకోండి, అప్పుడు n వాల్యూ మనకు 3 అవుతుంది, అలాగే ఎల్ వాల్యూ మనకు ఎంత అవుతుంది 1 అవుతుంది. అలాగే 4s తీసుకున్నట్టయితే 4, అలాగే 0. అలాగే 3d తీసుకున్నట్టయితే 3, 2గా మనం తీసుకుంటాము. అప్పుడు ఒకవేళ n+ వాల్యూకి ఉన్నట్టయితే 3+0 = 0 అవుతుంది, తర్వాత 3+1 = 4 అవుతుంది, 4+0 = 4 అవుతుంది, అలాగే 3+2 మనకు 5 అవుతుంది. సో ఈ క్రమంలో n+ వాల్యూ ఆధారంగా మొదటగా ఏదైనా 3s, అలాగే 3p,
4S 3D ఈ క్రమంలో మనం నింపుతుంటాం. మనకి ఆల్రెడీ ఈ క్రమం కూడా ఉంది. 1S 2S 2P 3S 3P 4S 3D అనేటువంటి ఈ సిరీస్ని కూడా మనం ఒక ఆరోహణ క్రమంలో నింపుకోవడం జరిగింది. దీనికి ఒక చక్కని ఉదాహరణ కూడా ఏంటంటే మనకు ఆల్రెడీ ఒకటి మాయిలర్ డయాగ్రామ్ కూడా ఉంది. సో మాయిలర్ చిత్రం ప్రకారంగా కూడా మనము ఈ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లను నింపేటువంటి క్రమాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని నింపవచ్చు. థ్యాంక్ యూ అజయ్ సింగ్ గారు. ఇంకొక ఫోన్ కాల్ వస్తుంది, మనం ఆ కాల్ని రిసీవ్ చేసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బాబు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం పేరు? మన్నెగూడ సార్. మన్నెగూడ. అమిత్ తేజ సార్. అమిత్ తేజ, చెప్పు అమిత్, నీ డౌట్ ఏంటి? సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లూప్ లాస్ ఇన్ కిర్చాఫ్ లా సార్? లూప్ లా. లూప్ లా. ఓకే, డెఫినెట్లీ లూప్ లా అండ్ కిర్చాఫ్ లా. అయితే వన్ థింగ్, ఒక చిన్న సూచన, ఎవరైతే టీవీలు వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ లూప్ లా మరియు కిర్చాఫ్ లాకి సంబంధించినటువంటి అంశాలు ఇంకా కూడా మనకి కంప్లీట్ కాలేదు టెలికాస్ట్లో. అయినప్పటికీ విద్యార్థికి సందేహం ఉంది కాబట్టి ఈసారికి మేము చెప్తున్నాము, రాబోయేటువంటి ఫోన్ కాల్ చేసేటువంటి విద్యార్థులు ఏదైతే టెలికాస్ట్ అయిందో ఆ టెలికాస్ట్ టైంలో ఉన్నటువంటి అంశాలను అడిగినట్టయితే అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలని కోరుతూ, ఒక్కసారి మనం ఈ కిర్చాఫ్ లాకి సంబంధించి ఈ విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో మనకి ఒక లూప్ లా ఒకటి తీసుకుందాము, ఒక కిర్చాఫ్ లా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఈ కిర్చాఫ్ అనేటువంటి సైంటిస్ట్ తీసుకున్నప్పుడు ఇందులో మనకి జంక్షన్ లా అనే ఒకటి ఉంటుంది. జంక్షన్ లా. ఈ జంక్షన్ లా అనేటువంటిది ఓన్లీ కరెంట్ గురించి మాత్రమే డిస్కస్ చేసేది. ఇట్ డిస్కస్ ఓన్లీ కరెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూప్ లా. ఇన్ ద లూప్ లా ఇట్ డిస్కస్ అబౌట్ ఓన్లీ వోల్టేజ్ గురించే ఇది డిస్కస్ చేస్తుంది. అండ్ సెకండరీ ఈ కిర్చాఫ్ లా కావచ్చు, లూప్ లా కావచ్చు, ఈ రెండిట్లో కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఈ జంక్షన్ లా తీసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక కరెంట్ ఇలా వచ్చింది, 2-3 కరెంట్స్ ఆర్ కమింగ్. ఇది ఒక సర్క్యూట్ అనుకోండి. ఇది డైరెక్షన్ ఇక్కడ ఇచ్చింది, ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. దిస్ ఈస్ 3 amps, దిస్ ఈస్ 2 amps, దిస్ ఈస్ 5 amps, దిస్ ఈస్ 2 amps, 4 amps, and here it is X, and this is 2 amps. So here what is X? X value, we have to find the X value. Let us see. Junction means, where is the junction? Here it is, here one junction and here is another junction. So current coming to the junction is equal to current moving from the junction. This is junction rule. Current coming to the junction is equal to current moving away from the junction. Okay, so here you see this one is coming to the junction and this current is coming to the junction and this current is coming to the junction. So we have all these values. So 2 amps, 3 amps, 5 amps, total ఇక్కడ ఎంత వస్తుంది మనకి? మొత్తం 10 amps కరెంట్ వస్తుంది. ఇక్కడ వచ్చే కరెంట్ 10 amps కరెంట్ వస్తుంది. చూడండి, దిస్ ఈస్ 3 amps, 5 amps అండ్ 2 amps అన్ని కూడా ఈ జంక్షన్ దగ్గరికి రీచ్ అవుతున్నాయి. సో ఈ జంక్షన్ నుంచి వెళ్ళే కరెంట్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఎంత కరెంట్ ఉంటుందంటే 10 amps కరెంట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ y ఇచ్చినట్టయితే వాట్ ఈస్ y వాల్యూ అంటే, సో y ఈజ్ ఈక్వల్ టు 10 వీ కెన్ సే. దిస్ ఈజ్ వన్ ఆన్సర్. అండ్ సెకండ్, వన్ మోర్ జంక్షన్ ఈజ్ దేర్ హియర్. యూ అబ్జర్వ్, in this junction one current is coming in this direction and one current is moving in this direction and this is also moving away, this is also moving away. So 10 current is coming to the junction and all the 3 are moving away from the junction. You see, means 10 amps, one current, this is 1, and another 4 plus 2 plus x, 4 amps plus 2 amps, 4 amps plus 2 amps plus x. Add all these, 2 amps plus 4 amps, 6 amps plus x. So this one and this one, these two are equal because current coming to the junction is equal to current moving away from the junction. So 10 amps is equal to 6 amps plus x. So therefore x is equal to, you shift this value this side, x is equal to 10 minus 6, you will get 4 amps. In this way we can calculate the junction, loop law and junction law. So and the loop law means, so లూప్ లా ఆల్సో మనం ఇలాగే మనం డిస్కస్ చేయొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మనం ఒక నెక్స్ట్ కాల్ని తీసుకుందాం. చూడండి, ఒక చిన్న సర్క్యూట్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇన్ దిస్ సర్క్యూట్ యూ అబ్జర్వ్, ఇన్ దిస్ సర్క్యూట్ హియర్ ఇట్ ఈస్ ఎ రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ ఈస్ 12 volts and it is
12 ohms. Okay, 12 ohms. Okay, so what is I? So we have one rule, we can solve the like this problems by using Ohm's law and as well as loop law. Loop law means the algebraical potential difference in a loop is 0. ఒక వలయంలో ఉండేటువంటి పొటెన్షియల్ భేదాల మొత్తం కూడా సున్నం. అంటే సున్నా అంటే ఆల్జిబ్రికల్ అంటే ఏంటంటే బీజీయ మొత్తము. ఒక వలయంలో ఉండేటువంటి పొటెన్షియల్ భేదాల యొక్క మొత్తం కూడా సున్నా ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ భేదం ఎక్కడెక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అంటే రెండు అంశాల దగ్గర ఉంటుంది. ఒకటేమో రెసిస్టెన్స్ దగ్గర, రెండో అంశం వచ్చేసేమో ఒక బ్యాటరీ దగ్గర. ఇక్కడ డైరెక్షన్ దగ్గర మనకు చాలా ఇబ్బంది పడేటువంటి అదేంటంటే ఇక్కడ ఈ జంక్షన్లో కావచ్చు, లూప్లో కావచ్చు, వీటన్నిటి దగ్గర మనం ఈ చాలా కష్టపడేటువంటి అంశాలు ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చూడండి, నేను ఒక డయాగ్రామ్ ఇస్తున్నాను ఇక్కడ, దీన్ని అబ్జర్వ్ చేయండి. సో ఇదేమో రెసిస్టర్, ఇదేమో బ్యాటరీ. సో దిస్ ఈస్ ద రెసిస్టర్ అండ్ దిస్ ఈస్ బ్యాటరీ. వెన్ ఈజ్ ద రెసిస్టర్? ఇన్ ద రెసిస్టర్ you see this is the direction of the current and this is we are moving the current in the direction. So current direction ela undi, current direction idi and idi, this one is our direction, we are moving in the direction in a loop. And here you see, here this is positive to negative and this is our moving, you see. So always when we are moving from in the same direction of the current direction lo manam move avute, that is negative. And here also you observe the battery positive to negative, so positive to negative also negative. So and one more convention, you see, same, this is the most important one in loop law. Here it is a resistor and it is a battery and the direction of the current same, but our direction is reverse, means we are moving across the opposite to the current direction. So then it is positive. These direction we have to follow when we are solving the loop law and as well as జంక్షన్ లో ఏదైనా సరే మనం లాస్ సాల్వ్ చేసేటప్పుడు దీంట్లో చాలా ఇంపార్టెంట్ అంశాలు అన్నట్టు. చూడండి, ఒక చిన్న ఈ లూప్ ఒకటి సాల్వ్ చేసుకొని మనం నెక్స్ట్ ఫోన్ కాల్కి వెళ్దాం. చూడండి, ఇంతకుముందు ఇచ్చినటువంటి లూప్ ఇది. చూడండి, దిస్ ఈస్ 12 ohms and this is 12 volts. So here it is, direction is always positive to negative. Okay, right here this is one loop, complete loop. So in this loop we are moving, we have to take terminals A, B, C, D. So potential difference in A, B, C, D, A loop. So potential difference, sum of, so where is the potential difference? Potential difference means here we have to find the potential difference and here what is the potential difference? V is equal to IR, isn't it? So V is equal to IR. I value we don't know, I value I, R how much? 12. So that is equal to V is equal to 12I. And here how much? 12 volts. So the potential difference, only two potentials are there. So and sign convention. So you see, first I am moving from A, here A to B. So this is the direction of the current. So direction of the current and our moving current, both are in the same direction. So the sign convention is negative. So minus 12I. And next we are moving in this direction and here negative to positive, negative to positive. So negative to positive means plus 12. The sum is total is 0. So you shift this value this side, 12 is equal to 12I. So I is equal to 12 by 12 is equal to 1 amp. So in this way we can solve the problems in the electricity junction law and as well as loop law. The sign convention is the most important. అంటే సంజ్ఞా సాంప్రదాయం అనేటువంటిది మనకు ఈ ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు విద్యుత్ వల్ల చాలా ముఖ్యమైనది, కాబట్టి దీన్ని గమనించాలి. మరి అప్పటి వరకు అజయ్ సింగ్ గారు మరి లోహాలకు సంబంధించినటువంటి ధర్మాలని ఒకసారి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఒకసారి వివరిస్తారా? రైట్, ఓకే. హలో, చెప్పండి, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. సార్ చెప్పండి, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ డౌట్ ఏంటంటే ఐయుపిసి నేమ్ ఎట్లా గుర్తించాలని. ఓకే సార్, వన్ థింగ్ ఇప్పుడే ఆల్రెడీ ఒక సజెస్ట్ చేశాము. ఐయుపిఎస్సి నేమ్స్ గుర్తించడం అంటే అది 12th లెసన్. ఇప్పటి వరకు మనకు అది టెలికాస్ట్ కాలేదు, ఆల్రెడీ ఇంతకుముందే ఒక సజెస్ట్ చేశాము.
సో ఏంటంటే IUPAC నేమ్ గుర్తించడానికి మనకు చాలా సులభమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఏంటంటే మొదటగా చైన్ తీసుకోవాలి, ఆ చైన్కి సంబంధించి అందులో ఏమున్నాయనేటువంటిది గుర్తించాలి. లాంగ్ చైన్లో దాంట్లో డబుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా అనేటువంటిది ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఒకవేళ ప్రమేయ సమూహం కనుక ఉన్నట్టయితే ప్రమేయ సమూహానికి ప్రధానంగా రాస్తూ ప్రమేయ సమూహానికి తక్కువ నెంబర్ వచ్చే విధంగా మనము ఆ కార్బన్ నెంబరింగ్ ఇచ్చి వాటి పేర్లు రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టాపిక్ మళ్ళీ మనం టెలికాస్ట్ అయినప్పుడు వాటి గురించి డిస్కస్ చేసి ఉంటుంది కాబట్టి అప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం సార్. సో మరి ఒకసారి సూచన ఏంటంటే టెలికాస్ట్ అయినటువంటి అంశాల గురించి ప్రశ్నలు వేయవలసిందిగా, సందేహాలు అడగవలసిందిగా కోరుచున్నాము. అప్పటి వరకు ఇంకొక టెలిఫోన్ కాల్ వస్తుంది, మనం వాటిని తీసుకుందాం. హలో హలో సార్, చెప్పు బాబు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం పేరు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ZPHS మోత్రా. ఓకే, ఏం పేరు? నీ డౌట్ ఏంటి, నీ సందేహం ఏంటి, చెప్పు బాబు. వృక్ష కణజాలాలు అంటే ఏమిటి సార్? బయాలజీ. బయాలజీ ఇది నెక్స్ట్ సెషన్, ఈ కార్యక్రమం ఇంకొక 10 నిమిషాల తర్వాత వస్తుంది బాబు. బయాలజీకి సంబంధించినటువంటిది, ఆ బయాలజీకి సంబంధించిన ప్రశ్నలు 12 గంటల 10 నిమిషాల తర్వాత మీకు టెలికాస్ట్ అవుతాయి, అప్పుడు అడగండి. ఓకే, అప్పటి వరకు అజయ్ సింగ్ గారు ఈ లోహాల యొక్క ధర్మాల గురించి. ఓకే, ఇందాక మీరు అడిగినట్టుగా లోహాలు అలోహాలు అంశం మనం 8వ తరగతిలో నేర్చుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ఈ లోహాలకు సంబంధించినటువంటి అంశాల్లో లోహాలు నిత్య జీవితంలో మనము చాలా విరిగా వాడుతున్నాం. మనము గతంలో రాతి యుగం నుంచి తర్వాత లోహ యుగము, ఇప్పుడు మొత్తం కూడా మనము టెక్నాలజికల్గా మనం అనేక రకమైన లోహాలను మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా మానవ జీవన మనుగడ మొత్తం కూడా ఈ మొత్తం అంటే లోహాలు అలోహాలే రెండే ఉన్నాయి, రెండే పదార్థాలు. ఘన ద్రవ వాయు పదార్థాలు, ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు తీసుకున్నట్టయితే అందులో నుంచి రెండే రకాలు, ఇవి లోహాల అలోహాల. సో ముఖ్యంగా లోహాలు అలోహాలు తీసుకున్నప్పుడే మనకు నిత్య జీవితంలో మనం ఎన్నో రకాలైనటువంటి లోహాలు తీసుకున్నాము. బంగారము, వెండి, ఇనుము, జింకు, కాపర్, సిల్వర్. సో ఇలా రకరకమైనటువంటి లోహాలను మనము నిత్య జీవితంలో మనం వాడుతున్నాం. అయితే లోహాలకు అలోహాలకు తేడా ఏంటి అనేటువంటి, ముఖ్యంగా మనము అలోహాలు అంటే కార్బన్ కావచ్చు, సల్ఫర్ కావచ్చు, తర్వాత అయోడిన్ కావచ్చు, తర్వాత రకరకాలైనటువంటి పదార్థాలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే లోహాలను కూడా మనం చాలా గట్టిగా ఉన్నటువంటి పదార్థాలు, నిత్య జీవితంలో ఎక్కువగా వాడుతున్నటువంటి వస్తువులను మనము ఈ లోహాలు మనకు ఉన్నాయి. అయితే లోహాలకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కానివ్వండి, భౌతిక కానివ్వండి, రసాయన ధర్మాలను గురించి డిస్కస్ చేసినైతే ముఖ్యంగా మనం లోహాల చాప్టర్లో లోహాల యొక్క భౌతిక ధర్మాల గురించి చాలా చర్చించుకున్నాం. అందులో ఏంటంటే ముందుగా ద్యుతి అంటాం దాన్ని, లస్ట్రస్, అలాగే దాని యొక్క సోనారిటీ ధ్వనిగుణం, అలాగే దాని యొక్క మాల్యబిలిటీ, దాని యొక్క తర్వాత డక్టిలిటీ ఏదైతే ఉందో అంటే తాంతవత ధర్మం కావచ్చు, తర్వాత కండక్టివిటీ అంటే హీట్ కండక్టివిటీ, ఉష్ణవాహకత, అలాగే దాని యొక్క విద్యుత్ వాహకత. సో ఈ రకమైనటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఒక 6 ధర్మాలు మనము లోహాలకు గురించి మనం చర్చించుకుంటాం. ఇందులో ముఖ్యంగా ద్యుతి గురించి మనం మాట్లాడేటప్పుడు, ద్యుతి అంటే దట్ ఈస్ ద లస్ట్రస్నెస్, అంటే ద షైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ ద మెటల్స్. సో ఎప్పుడైతే మనం ఒక లోహాలను మనం ఏదైనా కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు, ఇనుము కావచ్చు, ఇలాంటి వస్తువులు అంటే లోహాలను తీసుకొని మనం ఒక రబ్ చేసిన బాగా మనం రుద్దినట్టయితే దాంట్లో మెరుపుదనం అనేటువంటిది మనకు కలుస్తుంది. అంటే మనకు ఒక పదార్థాన్ని మనము బాగా రుద్దినట్టయితే లేదా తనకు స్వయంగా కూడా మనం కొన్ని ఆటోమేటిక్గా మనం బంగారం చూస్తాం, బంగారం చూడంగానే మనకు చాలా మెరుస్తూ ఉంటుంది. అలాగే సిల్వర్ కానివ్వండి, అల్యూమినియం. సో ఇలాంటి లోహాలు చూడగానే మెరవడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఈ ప్రకాశవంతమైనటువంటి పదార్థాల గుణం అనేటువంటిది ఈ లోహాలకు ఉంటుంది. అలాగే సోనారిటీ అంటే ధ్వని గుణం. మనం ఒక వస్తువును మనం పాఠశాలలో చూస్తుంటాం, మనం కంచు పదార్థాలతో వస్తువును కొట్టగానే చాలా పెద్దగా సౌండ్ వస్తుంది, అంటే చాలా ధ్వని అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఎక్కువ మనం ధ్వనిని మనం పొందుతాం, అంటే లోహాలకి ధ్వని గుణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మనం సౌండ్ అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్. ఎట్ ద సేమ్ టైం మనకు స్థరణీయత అనేటువంటి ధర్మం, అంటే దట్ ఈస్ మాల్యబిలిటీ,
అంటే మామూలుగా లోహాలను మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని మనము దానిపైన బలం ప్రయోగించడం ద్వారా ఒక చదునుగా ఒక రేకులాగా మనం తయారు చేయవచ్చు. దాన్ని ఒక ప్లేట్ లాగా, అంటే దాన్ని ఎంత వస్తువుతో కొట్టడం కానీ లేకుంటే దాన్ని మనం దానిపైన దాన్ని వేడి చేసి దాన్ని సాగదీయడం వల్ల కూడా మనకేంటంటే దాన్ని ఒక చదునుగా చేసి ఒక ప్లేట్ లాగా స్థరణీయత అనేటువంటి ధర్మం కలిగి ఉంటుంది కాబట్టి అది పెద్దగా దాన్ని ప్లేట్ లాగా చేయొచ్చు. సో వాటిని మనం షీట్స్ అంటాం, అంటే షీట్స్గా తయారు చేసుకుంటాం. అలాగే దాన్ని ఇంకొక ధర్మం ఏంటంటే డక్టిలిటీ అంటాం. డక్టిలిటీ అంటే తాంతవత ధర్మం. అంటే ఒక లోహాన్ని మనం ఏంటంటే ఒక తీగలాగా కూడా మనం చేయొచ్చు. అంటే ఎంతో పొడుగా దాన్ని సాగదీసి వేడి చేయడం కావచ్చు, లేదా దాని యంత్రాలతో దానిపై బలాన్ని ఉపయోగించి దాన్ని ఇంకా సాగదీసేటువంటి క్రమంలో ఈ లోహాలు సాగే గుణం అనేటువంటిది ఉంటుంది. ఈ సాగే గుణాన్ని మనము తాంతవత ధర్మం అంటాం, దాన్ని డక్టిలిటీ అంటాం. సో మీరు గమనించినట్టయితే దాదాపుగా మనం బంగారం తీసుకున్నట్టయితే బంగారానికి సంబంధించి 1 గ్రాము బంగారాన్ని మనం ఒకవేళ తీగలాగా చేస్తే దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం ఎంతైతే తీగ ఉంటుందో అంతవరకు దాన్ని తీగలాగా మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు. మనకు ఒకవేళ ఈ తాంతవధనం లేకుంటే ఈరోజు మనకు టెలిఫోన్ లైన్సే కావచ్చు, లేదా మనకు విద్యుత్ వాహకతకు సంబంధించినటువంటి వైర్లే కావచ్చు, లేదా మనం ఇళ్ళల్లో వాడే వైర్లు ఏవి కూడా రాగి కావచ్చు, జింక్ కాపర్ కావచ్చు, కాపర్ కానివ్వండి, ఇవన్నీ అల్యూమినియం కానీ ఇవన్నీ కూడా ఈ తాంతవత ధర్మం వల్ల తీగలుగా చేసుకొని మన యొక్క నిత్య జీవితంలో మనం దీన్ని వాడుతున్నాం. అలాగే విద్యుత్ వాహకత అంటే విద్యుత్ని తన గుండా ప్రవహించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి చాలా వరకు. అన్నీ ఇప్పుడు మనకు కరెంటు తీగల్లో అన్నీ కూడా మనకు ఇనుము కానివ్వండి, తర్వాత కాపర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము విద్యుత్ని తన గుండా ప్రవహింప చేస్తాయి. కాబట్టి ఈ విద్యుత్ని తన గుండా ప్రవహింప చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి పదార్థాలు ఈ లోహాలన్నీ కూడా, దాదాపుగా అన్ని లోహాలు కూడా మంచి విద్యుత్ వాహకత కలిగి ఉంటాయి. అలాగే ఉష్ణవాహకత కూడా ఉంటుంది, దాన్ని మనం హీట్ కండక్టివిటీ అంటాం. అంటే ఉష్ణాన్ని కూడా తన గుండా ప్రవహింప చేస్తాయి. దీనికి మనకు ఒక పాఠ్యాంశంలో మనకు అనేక యాక్టివిటీస్ కూడా ఉండడం జరిగింది. సో ఇదేంటంటే మనకు ఈ రకమైనటువంటి ద్యుతి కావచ్చు, తర్వాత మనకు సోనారిటీ కావచ్చు, డక్టిలిటీ, మాల్యబిలిటీ, అలాగే మనకు హీట్ కండక్టివిటీ, ఎలక్ట్రిక్ కండక్టివిటీ. టెలిఫోన్ కాల్ వస్తుంది, అది తీసుకుందాము. ఇవన్నీ రైట్. సో లోహాలకి ఇన్ని రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి కాబట్టి సో మనకి ఏంటంటే రైట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకొక కాల్ వస్తుంది. హలో హలో, చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, ఏం పేరు? నా పేరు వైష్ణవి, నేను ఎల్బీనగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నాను, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే అమ్మా, చెప్పు, నీ డౌట్ ఏంటి, సందేహం ఏంటి? మిర్రర్ ఫార్ములా అంటే ఏంటి, దాన్ని ఎలా డెరివేషన్ చేయాలి, ఎలా ఒక ప్రాబ్లమ్ లో అప్లై చేయాలి? ఓకే, మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా. ఓకే రైట్. దీనికి సంబంధించి మనకి మిర్రర్ ఫార్ములాకి సంబంధించి ఇంకొక టెలిఫోన్ కాల్ కూడా వస్తుంది. ఆ టెలిఫోన్ కాల్ తీసుకొని 2 ప్రశ్నలకు ఒకేసారి సమాధానం మనం చూద్దాం. హలో, చెప్పండి, ఎవరు మాట్లాడేది? హలో, చెప్పమ్మా, ఏం పేరు? గణేష్. గణేష్, చెప్పు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నల్గొండ. చెప్పు, ఏంటి నీ సందేహం ఏంటి, డౌట్ ఏంటి? టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, వెరీ గుడ్, రైట్. టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్. ఇక్కడ 2 ప్రశ్నలు కాంతికి సంబంధించినటువంటి అంశాల్లోనే వచ్చాయి. మొదటి ప్రశ్నకు సంబంధించింది చూద్దాం. మనం ఇక్కడ ఈ మొదటి ప్రశ్నలో మనకి అమ్మాయి ఏమడిగిందంటే మిర్రర్ ఫార్ములాస్ అండ్ లెన్సెస్ ఫార్ములాలకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగింది. ఇక్కడ సార్ ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకి ఈ దర్పణాలకు సంబంధించి 1/f = 1/v + 1/u అనేది మనకు దర్పణ సూత్రంగా ఉపయోగిస్తాం. దీన్ని దర్పణ సూత్రంగా, ఈ సూత్రంలో ప్రతిక్షేపణ చేసేటప్పుడు సమస్యలో ఇచ్చినటువంటి విలువలని మనం అన్నీ కూడా సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే ఫార్ములా కనుక కటకానికి వెళ్ళినట్టయితే 1/f = 1/v - 1/u. ఎందుకంటే ఈ రెండిట్లలో తేడా చూడండి. దర్పణాలు అన్నప్పుడేమో ధనాత్మక 1/v + 1/u ఉపయోగిస్తాము. అదేవిధంగా కటకాలు అన్నప్పుడు 1/v - 1/u అనేది ఉపయోగిస్తాము. ఇంకొక అంశం గమనించాలి విద్యార్థులు, ఇక్కడ దర్పణాల దృష్ట్యా వచ్చినప్పుడు మనకు నాభ్యంతరం అనేటువంటిది దాని వక్రతా వ్యాసార్థంలో సగముగా తీసుకుంటాం, r/2గా తీసుకుంటాం. కానీ ఇక్కడ అది వర్తించదు. ఈ కటకాల సందర్భం లోపల f = r/2 అనేటువంటిది మనం తీసుకోం. అందులో ఇచ్చినటువంటి విలువలనే కనుక్కుంటాము, లేదా ఇచ్చినటువంటి సమాచారము ద్వారా మనము ఆ కటకం యొక్క నాభ్యంతరాన్ని కనిపెడతాము. ఇంకొక అంశం కూడా ఉంది ఇందులో. మూడోది ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కటకాలకు సంబంధించినంత వరకు ఎక్కడైతే మనము
ఈ మీడియా మాధ్యమం అంటామో మీడియం మీద ఈ కటకాల యొక్క నాభ్యంతరం అనేది డిపెండ్ అయి ఉంటుంది. దాని దర్పణం మాత్రం దాని వక్రత వ్యాసార్థం మీద దాని యొక్క నాభ్యంతరం ఆధారపడి ఉంటుంది. కాబట్టి గాలి మీడియాలో తీసుకున్నా, నీటి మీడియాలో తీసుకున్నా, ఏ మాధ్యమంలో అదర్ మీడియాస్లో తీసుకున్నా దాని ఫోకల్ లెంత్ అనేటువంటిది చేంజ్ కాదు. ఇంకొక ఫార్ములా ఉంది మనకేంటంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f = n-1 × 1/r1 - 1/r2. ఇక్కడ n అనేటువంటిది చూడండి, ఇక్కడ లెన్స్ మేకర్ n అనేది ఆ వక్రీభవన గుణకం, ఆ ఏదైతే కటకము తయారు చేయడానికి మనం ఉపయోగిస్తామో ఆ ఉపయోగించేటువంటి పదార్థం యొక్క వక్రత గుణకం అది. కాబట్టి వక్రీభవన గుణకం అది. ఈ వక్రీభవన గుణకాన్ని ఎంతోటి తీసుకుంటామో అది పదార్థాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అదేవిధంగా దాంట్లో వక్రత వ్యాసార్థము, ఆ వక్రత వ్యాసార్థం R1 ఒకటి, ఇంకొకటి R2. ఒకవేళ రెండు వక్రతా వ్యాసార్థాలు సమానంగా ఉన్నాయనుకోండి సౌష్ఠవ కటకాలు అని చెప్పి అంటాం. సో కాబట్టి ఈ R1 కావచ్చు, R2 కావచ్చు, N కావచ్చు, వీటన్నిటిని కూడా మనం సూత్రంలో ఇస్తారు ఆ విలువలు. వాటి ప్రకారం ఆ ప్రశ్నలో ఇచ్చినటువంటి విలువలను తీసుకొని మనము ఇందులో సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకు కావలసినటువంటి ఫోకల్ లెంత్ కావాలంటే ఫోకల్ లెంత్ కనిపెట్టవచ్చు, ఎన్ కనిపెట్టమంటే ఎన్ కనిపెట్టవచ్చు. ఒక సూచన ఏంటంటే సౌష్ఠవ కటకము అని ఇచ్చినప్పుడు R1 = R2 అవుతుంది. ఇది కూడా గమనించవలసిందిగా కోరచ్చు. ఈ 3 సూత్రాలు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ లైట్లో. కాబట్టి వీటన్నిటిని కూడా విద్యార్థులు చాలా చక్కగా నోట్ చేసుకొని మరి సైన్ కన్వెన్షన్ సంజ్ఞా సాంప్రదాయం అనేటువంటి చాలా ముఖ్యము, దాన్ని పాటించాలని కోరుతూ మరి ఈ TIR టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో ఒక చిన్న వినియోగం మిగిలిపోయింది. దానికి సంబంధించి హరికృష్ణ గారు వివరించి వస్తే కోరుచున్నాను. ఇది ఒకటి టాంజెంట్ ఏదో అన్నారు కదా, టాంజెంట్ గురించి కూడా ఒకసారి వివరించండి. అదేవిధంగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఉన్నది ఏంటి అంటే టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న ఫైబర్ ఆప్టిక్స్. సో ఈ ఆప్టికల్ ఫైబర్స్ ఎలా పనిచేస్తాయంటే దాంట్లో ఒక లేయర్ గుండా సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మనము వాడాలంటే ఒక చిన్న కేబుల్లో 2000 వరకు ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ ఇమిడి ఉంటాయి. వాటి ద్వారా ఈ టోటల్ ఇంటర్ అంటే దాని గుండా లేజర్ లైట్ని పంపించడం జరుగుతుంది. అది సంపూర్ణాంతర పరావర్తనం చెంది కావలసిన సిగ్నల్ని ఏ ప్రాంతానికి చేర్చాల్సినో ఆ ప్రాంతానికి చేర్చడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇది ఒక గొప్ప సాంకేతిక విప్లవంగా చెప్పాలి. టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ అనేది ఒక గొప్ప సాంకేతిక విప్లవానికి దారితీయడం జరిగింది. అదే ఇందాక ఒక అబ్బాయి కాల్ చేసినప్పుడు టాంజెంట్ టు ద సర్కిల్ అని అడగడం జరిగింది. ఒకసారి మీరు పటం చూడండి, చూస్తే ఓకే. సో మనం దీన్ని ఏమంటున్నామంటే ఛేదన రేఖ అంటున్నాము. అంటే దాని అంటే ఆ యొక్క వృత్తం గుండా వెళ్ళింది కాబట్టి మనం 2 బిందువులను ఏర్పరుస్తూ వృత్తం గుండా వెళ్ళింది కాబట్టి ఛేదన రేఖ అంటున్నాము. ఇది కూడా ఛేదన రేఖలే ఇవన్నీ కూడా. అదే అంచును ఆనుకొని అంటే ఒక స్పర్శిస్తూ వెళ్ళిన రేఖను మనం ఏమంటున్నాం అంటే స్పర్శ రేఖ అంటున్నాము. ఈ స్పర్శ రేఖ కాన్సెప్ట్ ఫిజిక్స్ యాక్చువల్గా మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఈ ఫిజిక్స్లో మనం ఎక్కడ చూస్తామంటే మనం సర్క్యులర్ మోషన్లో అంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనకు ఒక వస్తువు అంటే తిరుగుతున్నప్పుడు ఇంకా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ యొక్క వేగం యొక్క దిశ అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది ఆ దిశ అనేది అంటే ఒక వృత్తానికి స్పర్శరేఖ మాదిరిగా మారుతూ ఉంటుంది. కాబట్టి అందులో మనకు అంటే ఆ కాన్సెప్ట్లో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మనకి ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది. కాబట్టి స్పర్శరేఖను వృత్తాన్ని స్పర్శించే రేఖగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. మరి విద్యార్థులు అందరూ కూడా మనకు ప్రతి వారం కూడా ఆ వారం లోపల వచ్చేటువంటి పాఠాలన్నీ కూడా డిజిటల్ పాఠాలను వీక్షించండి. అందులో మీకు వచ్చినటువంటి సందేహాలని డౌట్స్ని కూడా మొత్తం నోట్ చేసుకోండి. అయితే మీకు మరొక సూచన మరొకసారి చెప్తున్నాము, చాలామంది ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ టెలికాస్ట్ కానటువంటి అంశాల్లో కూడా చాలా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో సమాధానం దేనికైనా చెప్పవచ్చు, కానీ ఏంటంటే మనకు అయిపోయిన దాంట్లో ఉండేటువంటి సమాధానాల గురించి సందేహాల గురించి చాలామందికి నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ స్వల్ప సమయమే 30 నిమిషాల సమయం ఉంది. కాబట్టి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మరి టెలికాస్ట్ అయినటువంటి వాటిలో సందేహాలను నోట్ చేసుకొని వాటిని మనకు ప్రశ్నించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి వాళ్ళందరికీ కూడా వినియోగపడుతుంది. కాబట్టి మరి వచ్చే శనివారం దీపావళి ఉంది, ఆ తర్వాత వచ్చేటువంటి శనివారం వరకు మనకి చాలా లెసన్స్ టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటిలో వచ్చేటువంటి
సందేహాలు అన్నీ కూడా నోట్ చేసుకొని మరి మీరందరూ కూడా వచ్చే లైవ్ టెలికాస్ట్కి మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ మరి అవకాశాన్ని కలిగించిన కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. మళ్ళీ వచ్చే వేళ మనం కలుసుకుందాం.